జై శ్రీకృష్ణ. ఈరోజు ఎలాంటి పనులు చేస్తే పుణ్యం ప్రాప్తిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అష్టాదశ పురాణములు, రామాయణము, శ్రీమద్ భాగవతము, మహాభారతము వంటి పురాణములు వింటే వచ్చే పుణ్యము మనలను, మన ముందు తరాలను, మన తర్వాత తరాలను కూడా రక్షిస్తుంది. కావున దేవాలయం దర్శనానికి వెళ్ళటమే కాకుండా ఆలయ నిర్వహణకు కావలసిన కనీస సదుపాయాలు అందించటము, ఆలయాలు శుభ్రపరచటం మొదలైనవి చేయటము ఎన్నో శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది. భగవంతుని సంతోషపరుస్తుంది. వచ్చే జన్మలు ఉత్తమ జన్మలుగా వచ్చేటట్టుగా చేస్తుంది. ధర్మరాజాతులు సైతము ఆలయ సేవ చేశారని మనకి పురాణాలు చెబుతున్నాయి. మన దేవాలయాలు ప్రార్థనా మందిరాలు కావు. కొన్ని శాస్త్రీయమైన అంశాలతో, మంత్ర ఆగమ వైదిక విజ్ఞానంతో విశ్వవ్యాపక దైవశక్తిని కేంద్రీకృతం చేసి తద్వారా లోకక్షేమం కోసం ఏర్పరిచినటువంటి అద్భుతమైన వ్యవస్థ. కాబట్టి అందరూ దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సేవ చేసి భగవంతుని కృపకు పాత్రులు కండి. జై శ్రీకృష్ణ.